ఈనాటి కార్యక్రమంలో కర్నూలు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ సభ్యులు సమర్పిస్తున్న నాటిక నన్ను క్షమించు. రచన శ్రీ కెవిఎస్ కుమార్, నిర్వహణ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. ఇందులో శ్రీ జీవి స్వామి యాదవ్, శ్రీ టివి రెడ్డి, శ్రీమతి డిఆర్ మంజుల, కుమారి పట్నం జ్యోతి మరియు శ్రీ కెవిఎస్ కుమార్ పాల్గొన్నారు. వినండి నన్ను క్షమించు నాటిక. సార్ పిలిచారట? నాన్సెన్స్, పిలవలేదు, పిలిపించాను. అదే. షటప్. నా ఫ్యాక్టరీలో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక కార్మికుడివి, అంటే కూలి మనిషివి. ఒళ్ళొంచి పనిచేసి తల వంచుకు వెళ్లిపోయే స్థానం నీది. కావచ్చు సార్, కానీ నీ స్థానాన్ని మరిచి తోకాడించావంటే బెదిరింపులతో కార్మికుడి ఆత్మగౌరవాన్ని ఏ యజమాని శాసించలేడు సార్. వాట్? సైదుల కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించండి. నష్టపరిహారం ఎందుకు ఇవ్వాలి? సైదులు మీ ఫ్యాక్టరీలో కార్మికుడు కాబట్టి, డ్యూటీలో ఉండగా అగ్ని ప్రమాదానికి గురై మరణించాడు కాబట్టి. వాడిని చావమని నేను చెప్పలేదే. మీరు చెప్పినంత మాత్రాన ఎవ్వరూ చావరు. మాట అంటే అలా ఉండాలి. మరి వాడి చావుకి బాధ్యుని నేనెలవుతాను? మీరే. వాడి చావుకు కారణం మీరే, ముమ్మాటికి మీరే. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే జాగ్రత్త పడితే ఒక్క బకెట్ నీళ్లతో ఆర్పవచ్చు. ఆలస్యమైతే ఒక నదిలోని నీరంతా ఉపయోగించినా లాభం లేదు. ఆ విషయాన్ని మీ యాజమాన్యం విస్మరించింది. ఫైర్ బకెట్స్ లో ఇసుక లేదు, స్టిర్రప్ పంపు కండిషన్లో లేదు. దాన్ని రిపేర్ చేయించాలన్న విషయం కూడా మరచి విషయం మరచి బాబాయ్, మళ్ళీ మొదటికొచ్చావా? ఇప్పుడు నీ డైలాగ్ ఉంది బాబాయ్. దాన్ని రిపేర్ చేయించాలన్న విషయం కూడా మరచి అని నేను అంటుండగానే నువ్వు అది కూడా కార్మికులు చేయాల్సిన పని, మీ భద్రతా ఏర్పాట్లు మీరు చూసుకోకుండా నన్నంటారే అంటూ డైలాగ్ అందుకోవాలి. లేదు భాస్కర్, ఈ నాటికలో నటించడం నా వల్ల కాదు. ఫ్యాక్టరీ యజమానిగా చక్కగా నటిస్తున్నావు, కానీ సరిగ్గా ఈ డైలాగుల దగ్గరికి వచ్చేసరికి తడబడుతున్నావు లేదా ఆగిపోతున్నావు. మొన్నటి రిహార్సల్స్ లో ఇలాగే జరిగింది. నిన్న ఇవాళ కూడా. ఈ పాత్రకి నీవు మరొకరిని ఎంపిక చేసుకోకపోతే రేపు స్టేజ్ మీద కూడా ఇలాగే జరుగుతుంది బాబు. బాబాయ్, రేపు మన ఫ్యాక్టరీకి కొత్త ఎండీ రాబోతున్నారు. ఆ సందర్భంగా ప్రదర్శించబోతున్న నాటిక ఇది. రసాభాస కావడం నాకు ఇష్టం లేదు. స్క్రిప్టులో మార్పులు ఏమైనా చేయమంటావా? అది నువ్వు రాసిన స్క్రిప్టు, దానికి తిరుగులేదు. కానీ నా మనసే బాగాలేదు. కారణం నేను తెలుసుకోవచ్చా? ఏం లేదు బాబు, 4 ఏళ్ల క్రితం నా కుమారుడు కూడా ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ అగ్ని ప్రమాదం వల్లే మరణించాడు. ఈ డైలాగులు చెప్పినప్పుడల్లా ఆ సంఘటనే గుర్తొచ్చి. అలాగా? ఐఎమ్ సారీ. పర్వాలేదు. టైం 7:30 అయింది. పద ఫ్యాక్టరీకి వెళ్దాం. నాదేముంది, నేను రెడీ. పద. కామేన్. ప్రతినా, నువ్వా? భాస్కర్ బాబాయ్, దారిలో నాకు కాస్త పనింది, నేను ముందుగా వెళ్తాను. అలాగే. రా ప్రతినా, కూర్చో. నేను కూర్చోడానికి రాలేదు. కూర్చొని కూడా పోట్లాడవచ్చు. తప్పించుకొని పారిపోయినంత మాత్రాన నేను కనుక్కోలేననుకున్నావా? నేను పారిపోయానా? అయినా పారిపోయేంత తప్పు నేనేం చేశాను? ఏం చేశావో నీకు తెలుసు, నాకు తెలుసు. ఒకవేళ నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను. నువ్వు ఎక్కడున్నా కనుక్కుంటాను. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కనుక్కున్నాననుకో, నీ మనశ్శాంతికి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉండు. ప్రతినా. ఎస్ మిస్టర్ భాస్కర్, ఆడది మనసిస్తే ప్రేయసి, వంచబడితే రాక్షసి. ఆ విషయం నీకు తెలిసొచ్చేలా చేస్తాను. ప్రతినా? నా పేరు ప్రతిన. నా లక్ష్యం కూడా అదే, గుర్తుంచుకో. ప్రతినా, నా మాట విను. ప్రతినా,
నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఫంక్షన్ హాల్ అంతా చూసి వస్తున్నాను. రా బాబాయ్. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు బాబాయ్. అవును, నిన్న మీ ఇంటికి వచ్చిన అమ్మాయి ఎవరు? ఆవిడ ఆవిడ ఏమోలే, ఇప్పుడు అవన్నీ మాట్లాడే టైం లేదు కానీ ఇవాళ నాటిక ప్రదర్శన మర్చిపోయావా? లేదు బాబాయ్. మరి డ్యూటీకి ఎందుకు వచ్చావు? నీవు ఇక్కడుంటే అక్కడ ఏర్పాట్లను ఎవరు చూస్తారు? నాటికలో పాల్గొనాలని లేదు బాబాయ్. భలేవాడివే, నీలోని ఉత్సాహాన్ని నీరు గార్చడం ఇష్టం లేక నాటికలో ఫ్యాక్టరీ యజమాని పాత్ర చేయడానికి నేను సిద్ధపడ్డాను. నువ్విప్పుడు అది కాదు బాబాయ్. ఏది కాదు, నాటికలో నువ్వు హీరో పాత్ర చేయాల్సిందే. పద 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 పద. రచన, భాస్కర్, మన కొత్త మేనేజింగ్ డైరెక్టర్ ఈ అమ్మాయి. ఈమె నిన్న మీ ఇంటికి వచ్చిన అమ్మాయి కాదు? అవును బాబాయ్. ఆశ్చర్యంగా ఉంది. దయచేసి ఈ విషయాన్ని మనసులోనే దాచుకో బాబాయ్. అవసరం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తాను. అలాగే. వెల్, నేను ఈ ఫ్యాక్టరీకి మేనేజింగ్ డైరెక్టర్ గా రావడానికి దోహదపడిన పరిస్థితుల్ని మీకు వివరించి విసిగించడం కంటే నేనేమిటో చెప్పడం మంచిదని భావిస్తున్నాను. ఇవాల్టి నుండి నేను ఈ ఫ్యాక్టరీకి ఎండీగా బాధ్యతలు స్వీకరించాను. కష్టపడి పనిచేసే కార్మికులకి ఫ్రెండుని, పని దొంగలకి తోకజాడించే వాళ్ళకి సింహ స్వప్నాన్ని. ఈ విషయం గుర్తుంచుకోండి. అందరూ కష్టపడి పనిచేయండి. మీకు మాకు మంచి పేరు తీసుకురండి. ఇప్పటికే ఆలస్యమైంది. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలు పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. సబ్జెక్టుని జనం హృదయాల్లోకి దూసుకుపోయేలా చేయగల అద్భుతమైన ప్రక్రియ నాటక ప్రదర్శన. అందుకే కావ్యేషు నాటకం రమ్యం అన్నారు పెద్దలు. కార్మికుల సమస్యలకు తోడు చక్కని కథను జోడించి అటు కార్మికులకు ఇటు యజమానులకు కనువిందే కాదు కనువిప్పు కూడా కలిగించాడు మన భాస్కర్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నాటక ప్రదర్శనతో మంచి కార్మికుడే కాదు, మంచి రచయిత, మంచి నటుడు, మంచి దర్శకుడు అనిపించుకున్నాడు మన భాస్కర్. ఇప్పుడు మన కొత్త ఎండి శ్రీమతి ప్రతినా శంకరం గారు మన భాస్కర్ కి శాలువ కప్పి సన్మానం చేస్తారు. నాతో శాలువా కప్పించుకుంటున్నానని సంబరపడుతున్నావు కదూ? ఇది కాశ్మీర్ శాలువా కాదు భాస్కర్, చీకటి దుప్పటి. నీ మీద చీకటి దుప్పటి కప్పుతున్నాను, గుర్తుంచుకో. మబ్బులు కమ్మినంత మాత్రాన సూర్యాస్తమయం అనుకుంటే ఎలా? ఆ మబ్బులేవో తొలగిపోగానే భాస్కరుడు మళ్లీ దర్శనమిస్తాడు. అది చూస్తాను. మేడం, మీరు భాస్కర్ కి శాలువా కప్పడం పూర్తయింది, అయినా ఇంకా అదే భంగిమలో నిల్చున్నారు. ఐఎమ్ సారీ. ఇప్పుడు భాస్కర్. వద్దు బాబాయ్, ఇప్పటికీ ఆలస్యమైంది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కానీ చేసి. నాలుగు రోజుల నుండి గమనిస్తున్నాను, నువ్వెందుకో అదోలా ఉంటున్నావు. లంచ్ అవర్లో, టీ టైంలో అలా క్యాంటీన్ వైపు కూడా రావడం లేదు. మనసు రాసిన కవితలో కొన్ని తప్పులు దొరలాయి బాబాయ్, వాటిని సవరించుకునే ప్రయత్నం చేస్తున్నాను. కాస్త అర్థమయ్యేలా చెప్పకూడదు?
ఇప్పుడు ఆ గొడవ అంతా ఎందుకు గాని నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పు. మొన్నటి భారీ వర్షాలకు ఆ. మన ఫ్యాక్టరీలో కొంత మెషినరీ దెబ్బతింది. ఆ. కొన్ని సెక్షన్స్ లో కరెంట్ వైరింగ్ కూడా పాడైంది. ఆ. వెంటనే రిపేర్లు చేయించకపోతే ప్రమాదం. మన కొత్త ఎండి గారు నీ క్లోజ్ కదా. బాబాయ్, ఏం భాస్కర్, తప్పుగా మాట్లాడానా? ఆవిడ ఒక ఫ్యాక్టరీకి మేనేజింగ్ డైరెక్టర్, అందులో నేను ఒక కార్మికుణ్ణి. మా మధ్య సంబంధం అనుబంధం అంతే. ఆ మాత్రానికే ఆవిడ మొన్న కారు వేసుకుని మీ ఇంటికి వస్తుందా? మన ఊళ్ళో మన ఫ్యాక్టరీ కార్మికులే బోలెడు మంది ఉన్నారు. వాళ్ళిల్లో కల్లా అలా వెళ్ళలేదే. కాబట్టి ఆవిడకు నువ్వంటే బోల్డంత అభిమానం ఉంది. అని నువ్వనుకుంటున్నావు, కానీ ఆవిడ నా మీద కసి తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. ఇదిగో చూడు, ఓయ్, ఆ? నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు ఊహల్లోకి ఆలోచనలోకి వెళ్ళిపోతావేంటి? అబ్బే, ఇంతకు ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదులే, చెప్పు. ఆవిడ నీ మీద అభిమానం కొద్దీ మీ ఇంటికి వచ్చింది కాబట్టి నీ మాట కాదనదు. నువ్వు ఒక్క మాట చెబితే చాలు, మరమ్మతులని చిటికలు పూర్తయిపోతాయి. చెడిపోయిన ఫ్యాక్టరీకి రిపేర్లు చేయించడం ఆవిడ బాధ్యత. దీనికి పూర్వ పరిచయాలు, స్నేహాలు, అభిమానాలు అక్కర్లేదు. అయినా ఆవిడ కూడా మొన్ననే కదా వచ్చారు. మరో 4 రోజులు చూద్దాం. అప్పటికీ చర్యలు తీసుకోకపోతే అడుగుదాం. రే రామస్వామి, ఇలా రా. రే, నిన్నే, ఇలా రా. రే, నీకెన్నిసార్లు చెప్పాలరా వదల దుస్తులతో పనిలోకి రావద్దని? ఏదన్నా జరిగితే మాట్లాడడానికి నీకు నోరన్నా లేదే? మెషిన్ల వద్ద పనిచేసే ప్రతి కార్మికుడు బిగుతైన దుస్తులు ధరించాలి. రే, పనిముట్లు కొనాలనుకుంటే బజార్లో దొరుకుతాయి, చేతును కొనాలంటే దొరుకుతాయా? ఏం జరిగింది భాస్కర్? వీడు చూడు బాబాయ్, ఎన్నిసార్లు చెప్పినా లాల్చీతో డ్యూటీకి వస్తాడు. పని చేస్తున్నప్పుడు గాలికి లాల్చీ రెపరెపలాడుతూ మిషన్లో చిక్కుంటే ఏముంది? ఏముంది, చేతులతో పాటు వాడు మిషన్లోకి వెళ్ళిపోతాడు. అంతే మరి. రేపటి నుండి టైట్ గా ఉండే డ్రెస్ వేసుకుంటేనే డ్యూటీకి రా, లేకపోతే పని మానేసి రోడ్ల మీద ఫోజులు కొట్టు. వెళ్ళు. భాస్కర్, బాబాయ్, నిన్ను ఎండి గారు పిలుస్తున్నారు, వెళ్ళు. అలాగే. గుడ్ మార్నింగ్ మేడం. పిలిచారట? నాన్ సెన్స్. పిలవలేదు, పిలిపించాను. అదే. ఈ మధ్య ఫ్యాక్టరీలో మీ ఆగడాలు మితిమీరుతున్నాయట, నిజమేనా? థ్యాంక్స్. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? మొన్నటి నాటికలోని డైలాగులు చక్కగా గుర్తుంచుకొని కరెక్ట్ గా అప్పచెబుతున్నందుకు. కార్మికుల్ని రెచ్చగొట్టేందుకే ఆ నాటిక రాశావు నువ్వు. పొరబడుతున్నారు. అందులో కార్మికులు చేసే తెలివి తక్కువ పనులు కూడా ఉన్నాయి. నాటిక పూర్తిగా చూడలేదా? పూర్తిగా చూశాను. మరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నిన్ను హింసించడమే నా ధ్యేయం. ఎందుకు నా మీద ఇంత కక్ష? గతంలో నేను నిన్ను ప్రేమించినందుకు, నువ్వు నన్ను ప్రేమించినట్టు నటించినందుకు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు నటించానా? కాదు మరి. నువ్వు నన్ను ప్రేమించడమే నిజమైతే ఆ రమణినందుకు పెళ్లి చేసుకున్నావు? అప్పుడు చెప్పబోతే మీరు వినలేదు. ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. అర్థం కాకపోవడానికి అసలు అందులో అర్థం ఉంటేనా? ఇట్స్ ఆల్ రైట్. నన్ను పిలిపించిన విషయం చెప్పండి. కొంతమంది మగాళ్ళు పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని వదిలేస్తారు, కానీ నువ్వు ప్రేయస్సును వదిలేశావు. పరీక్షలు దగ్గర పడ్డాయి కదా, ఎలా చదువుతున్నావో చూద్దామని వస్తే నీ పెళ్లి సీను కంటబడింది. ఆనాడు నా దగ్గర డబ్బు లేదని కాదు నువ్వు నన్ను నిర్లక్ష్యం చేసింది. ఆఫ్టర్ ఆల్ డబ్బుకి నేను వారసురాల్ని కాగలను మిస్టర్. అందుకే వెళ్ళిపోయాను. నీ మీద కక్ష కొద్దీ నిన్ను మర్చిపోయాను. 40 ఏళ్ల పారిశ్రామికవేత్త, ప్రముఖ ఇండస్ట్రియలిస్టు శంకరం గారిని కోరి కోరి పెళ్లి చేసుకున్నాను. 6 నెలల క్రితం మా వారి ఫ్యాక్టరీ కొన్నారు. వారితో పాటు ఓ రోజు ఫ్యాక్టరీ చూడ్డానికొచ్చి నిన్ను చూశాను. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. ఎండిగా వచ్చేశాను. వెల్, ఫ్యాక్టరీలో కొన్ని మిషన్లు మార్చాలని, కొన్ని చోట్ల రీవైరింగ్ చేయించాలని
కార్మికులు అనుకుంటున్నారు. దీనికి సూత్రధారి నువ్వేనట. ఈ విషయాలన్నీ నేడో రేపో మీ దృష్టికి తీసుకురావాలని నేనే అనుకుంటున్నాను. ఈ రిపేర్లకి ఎంత లేదన్నా 1,00,000 అవుతుంది. యజమానులకు నష్టం కలిగించడమేనా నీ ధ్యేయం? కాదు, మరెందుకు వారిని పురిగొల్పుతున్నావు? సమాజంలో కార్మికుడు బాధ్యత గల వ్యక్తి, కుటుంబానికి పోషకకర్త, పారిశ్రామికోత్పత్తిలో భాగస్వామి. అటువంటి కార్మికుడికి భద్రత కల్పించాల్సిన బాధ్యత యజమానులకు ఉండాలి. అందరి కోసం భద్రత, భద్రత కోసం అందరం అన్న సత్యాన్ని మీరు గుర్తించాలి. బాధ్యతల్ని నువ్వు నాకు గుర్తు చేస్తున్నావా? తెలియనప్పుడు, పట్టించుకోనప్పుడు గుర్తు చేయడంలో తప్పు లేదు మేడం. ప్రమాదాల్లో చాలా వరకు కార్మికులే బలి పశువులు. ఎందుకంటే యంత్రానికి ఆలోచనలుండవు, శరీరానికి విడిభాగాలు దొరకవు. అయితే మీ కోరికలన్నీ తీర్చాలంటావు. మేము జీతాలు పెంచమని అడగడం లేదు, బోనస్లు ఇవ్వమని అడగడం లేదు. ఇవి కోరికలు కావు మేడం, అవసరాలు. తీర్చకపోతే బాధపడాల్సి వస్తుంది. మీరా మేమా? మీరే ఆలోచించండి. ఆల్ రైట్, ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను. యు కెన్ గో. చూస్తాను నా ఫ్యాక్టరీలో నువ్వెలా కొనసాగుతావో చూస్తాను. ఏ కార్మికుల్ని నువ్వు వెనకేసుకొస్తున్నావో వాళ్లే, ఆ కార్మికులే నిన్ను వెళ్ళగొట్టేలా చేస్తాను. నారాయణ అంటే నువ్వేనా? అవునమ్మగారు. భాస్కర్ నిన్ను బాబాయ్ అని పిలుస్తుంటాడు. నీకు బంధువా? బంధుత్వం కలవడానికి బంధువే కానక్కర్లేదమ్మా, ఆత్మీయత చాలు. ఈజ్ ఇట్? ఓకే, నిన్న మీ సమస్యల గురించి నాతో మాట్లాడాడు. అలాగా? మీరు కోరిన రిపేర్లన్నీ చేయిస్తాను, మీ సమస్యలన్నీ తీరుస్తాను. అయితే ఓ షరతు. ఏమిటమ్మా? మీ కార్మికులందరూ కలిసి అతన్ని మానసికంగా వేధించాలి. అమ్మగారు, మీ ధాటికి తట్టుకోలేక అతడి ఊరే వదిలి పారిపోవాలి. అతడు మాకేం ద్రోహం చేశాడని? చెరుపు చేయడానికి ఎదుటివాడు మనకు ద్రోహమే చేయాల్సిన పని లేదయ్యా. ఇదిగో తీసుకో. ఏమిటిది? డబ్బు 10,000. డబ్బా? ఎందుకు? డబ్బిస్తే ఎందుకని అడుగుతావేమిటయ్యా పిచ్చివాడా? ఉంచు, పనికొస్తుంది. నా పని సానుకూలం చెయ్యి, మళ్ళీ ఇందులో సగమిస్తాను. ప్రయత్నిస్తానమ్మగారు. ప్రయత్నించడం కాదు, సాధించాలి. అలాగే అలాగే అమ్మగారు. గుడ్, ఇక వెళ్ళు. డబ్బుకు లోకం దాసోహమని ఊరికే అన్నారా? నా కసి తీరే సమయం దగ్గరలోనే ఉందన్నమాట. అవును, ఈ పని చేయడం ద్వారా నేను నా కార్మికుల్ని నాపైనే ఉసిగొల్పిన దాన్నవుతానేమో. రేపు వీళ్ళు నా నెత్తినే టోపీ పెడితే ఏమైనా కాని చివరికి ఫ్యాక్టరీ మూతబడినా సరే నా పంతం నెరవేరాల్సిందే. అయినా ఈ నారాయణగాన్ని నమ్మిందెవరు? ఎందుకైనా మంచిది, ఓ కన్నేసి ఉంచుతాను. వద్దు బాబాయ్, నేనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఎందుకేరా నేను ఆవిడ దగ్గర లొంగినట్టు నటించింది? మన కార్మికుల ఐక్యత గురించి ఆమెకు తెలిసి రావాలని కాదు, మనమందరము కలిసి ఆమెకు బుద్ధి చెప్పాలని కాదు. ఆవిడ నైజం నీకు తెలియదు బాబాయ్. మనం రెచ్చిపోతే ఆవిడ రెచ్చిపోతుంది. ఇరు వర్గాల మధ్య వైషమ్యాలు పెరిగి పెరిగి చివరికి ఫ్యాక్టరీ మూతపడేదాకా దారితీయొచ్చు. అప్పుడు నష్టం ఎవరికి? బాబు, ఆవిడ బాగానే ఉంటారు, వీధిన పడేది మనవాళ్లే. అయినా ఆవిడ కసి నా మీద. డైరెక్ట్గా నాతో తలపడి ఉంటే తగిన సమాధానం నేనే చెప్పేవాణ్ణి. కానీ ఆమె ఈ రూట్లో వచ్చింది. నన్ను వెళ్ళగొట్టడానికి మీరంతా ఐక్యం కావడం ఏమిటి? రేపొద్దున తమకు సరిపోని మరొకరిని వెళ్ళగొట్టడానికి ఆమె ప్రమేయం లేకుండానే ఐక్యం కాగలరు. ఇది మాత్రం నిజం బాబు. కార్మికుడి కడుపు నిండితే సమాజం కాంతివంతమవుతుంది. కార్మికుడి చిరునవ్వు దేశానికి వన్నె తెస్తుంది. కార్మికుడు లేకపోతే దేశ ప్రగతి లేదు. నాదేముంది, ఎక్కడో చోట ఇన్ని మెతుకులు దొరక్కపోవు. భాస్కర్, నువ్వు వెళ్ళడానికి వీల్లేదయ్యా, నిన్ను వెళ్ళనివ్వం. వద్దు బాబాయ్,
నేను ఇక్కడే ఉంటే ఆవిడ మరో పథకం రచిస్తుంది. దానికైనా అందరం బలి కాక తప్పదు. ఆనాడు కారు వేసుకొని నీ ఇంటికి వస్తే నీ ఫ్రెండ్ అనుకున్నాను. ఆ తర్వాత ఆవిడే మన ఎండి అని తెలిసి అంతటి మనిషి నీకు స్నేహితురాలైనందుకు గర్వించాను. ఇంతకీ ఎవరు బాబు ఆవిడే? ఎందుకు నీ మీద ఇంత కసి? ఆమె నీకేమవుతుంది? ప్రేయసి. వాట్? ఒకప్పుడు కలిసిమెలిసి తిరిగాం, మనసులు ఇచ్చి పుచ్చుకున్నాం, త్వరలో పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాం. మరెందుకు ఇలా జరిగింది? చెబుతాను బాబాయ్, కనీసం నీ ఒక్కడికైనా చెబుతాను. నా తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. వారాలు చేసుకుంటూ డిగ్రీ దాకా వచ్చాను. అంతవరకు తెలుసు. ఆదివారం వంతు రంగారావు గారిది. రంగారావు గారి దగ్గర నాకు బాగా చనువు ఉండేది. ఓ రోజు ఆయన నన్ను పిలిచి, రోజూ ఓ ఇంట్లో తింటూ పుస్తకాలు మోసుకుపోవడం వల్ల నీ చదువు పాడవుతుంది గాని రేపటి నుండి వారంలో 7 రోజులు మా ఇంట్లోనే తింటూ చదువుకోవాయి అన్నారు. మహానుభావుడు. ఎగిరి గంతేసి ఒప్పుకున్నాను. రంగారావు గారికి ఒక్కతే కూతురు, పేరు రమణి. అనారోగ్య కారణాల వల్ల డిగ్రీ మధ్యలో మానేసింది. క్రమంగా ఆరోగ్యం దిగజారడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అలాగా? అయ్యో పాపం. మనసు తల్లడిల్లుతున్నా పరీక్షలు దగ్గర పడ్డంతో రోజూ 2 గంటల సేపు పార్కులో కూర్చొని చదువుకునేవాణ్ణి. ఓ రోజు భాస్కర్, మీరా? రండి సార్. ఆసుపత్రి నుండి నేరుగా ఇటే వస్తున్నాను బాబు. రమణికి ఎలా ఉంది సార్? సార్, రమణికి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు బాబు డాక్టర్లు. మై గాడ్. నిన్ను వరం అడగాలని వచ్చాను భాస్కర్. గాలిలో కాగితం ముక్కల ఎక్కడెక్కడో తిరుగుతున్న నన్ను పదిలంగా ఓ చోటికి చేర్చారు. మీకు నేను వరం ఇవ్వడం ఏమిటి చెప్పండి. రమణి నిన్ను పెళ్లి చేసుకోవాలి. సార్. అవును బాబు, అది 2 రోజుల కన్నా ఎక్కువ బతకదు. కానీ దానికి ఆ విషయం తెలియదు. దాని చివరి కోరిక తీర్చు బాబు. కానీ భగవాన్, ప్రతినా నేను ప్రేమించుకుంటున్నామని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామని ఈ సమయంలో ఎలా చెప్పను? కానీ సార్, నాకు తెలుసు భాస్కర్, నువ్వు నా రమణిని ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు. కానీ పిచ్చిది, అది నిన్ను కోరుకుంది. దాని జీవితాన్ని నిలబెట్టే శక్తి నాకు లేదు. కనీసం దాని చివరి కోరికైనా తీర్చకపోతే తండ్రిగా నా జన్మ వృధా అవుతుంది. కాదనకు బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. అయ్యో ఏమిటి? రంగారావు గారు లేవండి, పదండి ఆసుపత్రికి వెళ్దాం. అమ్మా రమణి, బుజ్జి ఇదిగోనమ్మా భాస్కర్ వచ్చాడు. భాస్కర్, మాట్లాడు భాస్కర్. నేను అలా బయట కూర్చున్నాను. అలాగే. భాస్కర్, రమణి, కోపమా? నీ మీదనా? ఎందుకు? అర్హతని మించి కోరుకున్నందుకు. ఏమిటా మాటలు? మనసు పిచ్చిది భాస్కర్, మరీ నిన్నే కోరుకుంది. నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. మందలించే కొద్దీ ముండికేస్తుంది. జీవితంలో ఓడిపోతున్న దాన్ని మనసు ముందు కూడా ఓడిపోతున్నాను. రమణి, నా జబ్బు పేరు లుకేమియా అని నాకు తెలుసు. రమణి, కానీ నాన్నగారికి తెలిస్తే ఆయన తట్టుకోలేరని చెప్పలేకపోతున్నాను. నీవు కూడా చెప్పవు కదూ? రమణి, నీ దాన్ని అనిపించుకొని వెళ్ళిపోవాలనింది. కాదనవు కదూ? రమణి, 2 లేక 3 రోజులు, ఆ తరువాత? ప్లీజ్ ఇంకేం మాట్లాడకు. నువ్వు బతకాలి, బతుకుతావు. నిన్ను నేను బ్రతికించుకుంటాను రమణి. భాస్కర్, నా దాన్ని చేసుకుంటాను.
రంగారావు గారిని పిలిచి ఈ విషయం ఇప్పుడే చెప్పేస్తాను. రేపే మన పెళ్లి, రేపే మన పెళ్లి. మంగళసూత్ర ధారణ జరిగిపోయింది. సరిగ్గా అదే సమయానికి పరీక్షల కోసం నేను ఎలా చదువుతున్నానో తెలుసుకోవడం కోసం వచ్చిన ప్రతిన ఈ సన్నివేశాన్ని చూసి దిమ్మెరిపోయింది. ఆ క్షణంలో ఆమె మొహంలోని శతకోటి తిరస్కారాలు నన్ను వికృతంగా వెక్కిరించాయి. కానీ వివరంగా చెప్పలేని పరిస్థితి. రభస జరిగితే పరువు పోతుందన్న భయం కాదు బాబాయ్, రమణికి ఏమవుతుందోనని. అర్థం చేసుకోగలను బాబు. ప్రతిన కూడా నాతో ఎక్కువగా మాట్లాడలేదు. బహుశా ఆ సమయంలో నాతో గొడవపడి తన సంస్కారాన్ని కించపరుచుకోవాలనుకుని ఉండదు. అందుకే నన్ను ఒక్క క్షణం పాటు చీత్కారంగా చూసి థూ అని ఊసి విసవిసా వెళ్ళిపోయింది. ఆ క్షణాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నాను బాబాయ్. ఎలా మరవగలవు? కనీసం ఒక్క నిమిషమైనా ఆగి ఆమె నీ మాటలు విని అంతా అర్థమై ఉండేది. ఆ తర్వాత ఏం జరిగింది? మర్రోజు, అంటే మా పెళ్ళైన 2వ రోజు రమణి మరణించింది. బాబు, నెల రోజుల వరకు మనిషిని కాలేకపోయాను. నన్ను ఓదార్చాలని రంగారావు గారు ఎన్నో విధాల ప్రయత్నించారు. నేను చేసిన త్యాగానికి ప్రతిఫలంగా ఆస్తి మొత్తం నా పేర రాస్తానన్నారు. కానీ ప్రతిఫలాన్ని ఆశించి త్యాగం చేశానా బాబాయ్ నేను? లేదు బాబు, లేదు. మనసు తెలిసిన ప్రేయసి అపార్థం చేసుకొని దూరమైపోయింది. తాళి కట్టిన భార్య కన్నీటి సాగరంలో ముంచేసి దూర తీరాలకు సాగిపోయింది. ఒంటరిగా మిగిలిపోయిన నన్ను రంగారావు గారి ఆస్తిపాస్తులు ఓదార్చగలవా? మరపురాని ఆ జ్ఞాపకాల శకలాలను రంగారావు గారి ఓదార్పు చినుకులు చలార్చగలవా? అందుకే ఆ ఊరు వదిలి కట్టుబట్టలతో ఈ ఊరు వచ్చేశాను. నా అదృష్టం కొద్దీ నాకు పరిచయం అయ్యావు. ఇంతకు అది ప్రేయసా రాక్షస? ప్రేమించిన వాడి మనసు తెలుసుకోకుండా మేడం. ప్రతినా రాక్షసి కాదు, అంతకంటే భయంకరమైన పేరుంటే పెట్టు నారాయణ. అర్హత ఉందో లేదో చూసుకుంటాను. నువ్వెప్పుడొచ్చావు ప్రతినా? అంతా విన్నాను. నేను అప్పగించిన పని నారాయణ ఎంతవరకు చేస్తున్నాడో తెలుసుకుందామని అతడిపై ఓ కన్నేసి ఉంచాను. ఆ ప్రయత్నంలో భాగంగా అతడిని ఫాలో చేసి అంతా విన్నాను. సారీ మేడం, మీకు ద్రోహం చేశాను. భాస్కర్ని వదులుకోవడానికి మేము ఎవ్వరము సిద్ధంగా లేము. భాస్కర్ని పంపించడమే మీ కోరికైతే మేమందరము రాజీనామా చేస్తాం. వెల్, గెలిచినందుకు కొందరు పొంగిపోతుంటారు, ఓడినందుకు కొందరు కృంగిపోతుంటారు. కానీ గెలిచిన వాళ్లకు తెలీదు తాము ఓడిపోయామని, ఓడిన వాళ్లకు తెలీదు తాము గెలిచామని. ప్రతినా? అవును భాస్కర్, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకోవడం లేదు. అందువల్ల క్లుప్తంగా మాట్లాడి ఈ సన్నివేశంలోంచి నిష్క్రమిస్తాను. సింహాసనం మీద ఒక చక్రవర్తిని కూర్చోబెడితే అతడు సభను చక్కగా నిర్వహించగలడు. కానీ ఒక పులిని కూర్చోబెడితే అది సభ మీదికే దూకేయగలదు. అందువల్ల నారాయణ మేడం, రేపటి నుండి మీ ఫ్యాక్టరీకి నేను కాదు ఎండి. మా ఫ్యాక్టరీకా? అవునయ్యా, రేపటి నుండి మీ ఫ్యాక్టరీకి ఎండి మీ భాస్కర్. ప్రతినా, నీకేమైనా మతిపోయిందా? లేదు భాస్కర్, నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను. సింహాసనాల మీద పులులు కూర్చోకూడదు, చక్రవర్తులే కూర్చోవాలి. నారాయణ మేడం, ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇవాళ్ళంతా మీ ఎండిని నేనేనయ్యా. మాట వినకపోతే ఎలా? వెళ్ళు, ఈ విషయాన్ని మీ వాళ్ళందరికీ సగర్వంగా తెలియజేయి. అలాగే అమ్మగారు. ఇదిగోండి, మీరు నాకు లంచంగా ఇచ్చిన 10,000. నీ నిజాయితీకి అది బహుమతి. బ్యాంకులో వేసుకో. యాహూ! ప్రతినా? నో,
ప్రతినాశంకరం. నేను వేసిన ఈ ముందడుగు నన్ను తిరిగి వెనక్కి నడిపించలేకపోతోంది భాస్కర్. నన్ను క్షమించు. సెలవు. మీరింతవరకు కర్నూలు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ సభ్యులు సమర్పించిన నన్ను క్షమించు నాటిక విన్నారు. రచన శ్రీ కెబిఎస్ కుమార్. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: నారాయణ శ్రీ జీవి స్వామి యాదవ్, రంగారావు శ్రీ టివి రెడ్డి, ప్రతిన శ్రీమతి డిఆర్ మంజుల, రమణి కుమారి పట్నం జ్యోతి మరియు భాస్కర్ శ్రీ కెబిఎస్ కుమార్. నిర్వహణ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.